వెళ్ళి ఎంచక్క ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. అంటే 48 బ్యాక్లాగ్స్ ఉన్న హీరో 16 lakhs ప్యాకేజ్ ఎలా కొట్టాడు? ఒక చిన్ని ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల. మన పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైసెస్ చేసేసి మన లైఫ్ బాగుండాలనుకుంటే ఈ లాభం కోసం నువ్వు తప్పుదారి దొక్కితే దాని వల్ల మింగిపోయేది కష్టపడేవాడే కదా. ఇంతకీ డ్రాగన్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా? హే గాయ్స్, నేను మీ అకతే ఆశిష్. నేను బాలానగర్లో ఉన్న విమల్ 70mm థియేటర్కి వచ్చాను. అదే మన మైత్రి వాళ్ళది భయ్యా, టు వాచ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. సినిమా అనేది ఎంజాయ్ చేసి మర్చిపోతాం. కొన్ని సినిమాలు మాత్రమే మనతో తీసుకెళ్తాం. మంచి ఫీల్ గుడ్ మెసేజ్ ఉన్న సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే, రాఘవన్ ఇంటర్లో 95% స్కోర్ చేసి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు రా 95%? బికాస్ ఈ ఇంటర్ నిబ్బీస్ కి హడావుడిగా, పొగరుగా, వింతగా, విచిత్రంగా ఉన్న అబ్బాయిలు నచ్చుతారు. యాక్చువల్లీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. ఈ రేంజ్ రిజెక్షన్ కి గురైన మన హీరో ఏమవుతాడు? డి రాఘవన్ కాస్త డ్రాగన్ అవుతాడు. ఇంకెందుకులేండి, కాలేజ్ లో ఎవడు ఎలా ఉండకూడదో అలానే ఉంటాడు. ఇంటర్ లో పాప చెప్పినట్టే బీటెక్ వచ్చాక అనుపమ లవ్ చేసిద్ది మనోడిని. ఏంటి సైడ్ కొడుతున్నావా? ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 48 బ్యాక్లాగ్స్ ఉన్న హీరో 16 lakhs ప్యాకేజ్ ఎలా కొట్టాడు? అనుపమతో లవ్ సక్సెస్ అయిందా? ఇంతకీ డ్రాగన్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా? నువ్వు ఒక ఫెయిల్యూర్ రాఘవన్. ఇవన్నీ తెలియాలంటే మీరు థియేటర్లో సినిమా ఖచ్చితంగా చూడాలి. నేను ఇప్పుడు 48 సప్లైస్ రాసే ఇంట్రెస్ట్ లేదు, టైము లేదు. నేను ఇప్పుడు వెంటనే సక్సెస్ఫుల్ అవుతాను. నీ లాభం కోసం నువ్వు తప్పుదారి దొక్కితే దాని వల్ల మింగిపోయేది కష్టపడేవాడే కదా. మెయిన్లీ మన ఐటీ ఫీల్డ్ లో మనం ఎంత కష్టపడి జాబ్ సంపాదించడానికి తిరుగుతూ ఉంటాం. మీరు హైదరాబాద్ చూస్తూ ఉంటే ఎన్ని కోచింగ్ సెంటర్లు, ఎంతమంది ఫ్రెషర్స్ వెయిటింగ్ అక్కడ జాబుల గురించి. నీతో పాటే ఉంటాడు, కానీ నీ అంత నాలెడ్జ్, నీ అంత స్కిల్స్ కూడా లేవు. కానీ జాబ్ కొడతాడు, లైఫ్ లో సెటిల్ అయిపోతాడు. ఎందుకు? ఒక చిన్ని ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల. అప్పుడు నీకేమనిపిస్తుంది? జెన్యూన్ గా ఒక ప్రాసెస్ లో వెళ్ళాలనిపిస్తుందా, లేదంటే ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ డబ్బులు కట్టి వెళ్తే లైఫ్ ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు అనిపిస్తుందా? ఇప్పుడేదో తప్పు అనిపిస్తుంది. ఈ పాయింట్స్ మధ్యలో ఫాదర్ ఎలిమెంట్ ఉంటది. నెపోలియన్ గారు, అదే మన ఖైదీ సినిమాలో చేశారు కదా, క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటది భయ్యా, నా కొడుకు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేను వాడి వెనకాలే ఉంటా, ఎందుకంటే నేను వాడికి నాన్నని. వాడు మనకు దొరికిన వరవమ్మా, ఎలాగైనా 10 లక్షలు మనం తెచ్చేవాళ్ళు. మన పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైసెస్ చేసేసి మన లైఫ్ బాగుండాలనుకుంటారు. అలాంటి వాళ్ళని ఏదో ఒక ఎదవ పని చేసి రోడ్డు మీద పడేయకండి. ఈ పాయింట్స్ అన్ని సినిమా క్లైమాక్స్ లో టచ్ చేశారు భయ్యా. అదిరా మెసేజ్ అంటే, అదిరా సినిమా అంటే. పాజిటివ్స్ విషయానికి వస్తే, అశ్వత్ మరిముత్తు ది డైరెక్టర్ ఓమే కడవులే ఓరి దేవుడా సినిమా చేశారు. ఆయన దగ్గరున్న మ్యాజిక్ ఏంటంటే, సింపుల్ స్టోరీని ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అండ్ టర్న్స్ పెడతారు. అప్పట్లో తమిళ హీరోస్ చాలా మంది తెలుగు మార్కెట్ ని క్యాప్చర్ చేశారు. ఈ మధ్య పెద్దగా ఎవరు రావట్లేదు. బట్ ప్రదీప్ రంగనాథన్, కోమలి సినిమా డైరెక్టరు, లవ్ టుడేకి హీరో అండ్ డైరెక్టరు, ఇప్పుడు ఈ సినిమాలో ఓన్లీ హీరోనే అన్నమాట. ఇలా నువ్వే నిన్ను నాశనం చేసుకోకుండా లైఫ్ లో సక్సెస్ అయ్యేమా. హైలైట్ భయ్యా ఆయన యాక్టింగ్ అయితే. చూస్తా ఏంటంటే ఒక యంగర్ వర్షన్ ఆఫ్ ధనుష్ లా అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బింగ్ అలానే ఉంటుంది, యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కాలేజ్ ప్రిన్సిపల్ గా చేసిన మిస్కిన్ గారు, మిస్కిన్ అంటే మీకు తెలుసా, పిశాచి డిటెక్టివ్ సినిమా డైరెక్టర్. ఆయన ఈ సినిమాలో హీరోకి ఒక భయంకరమైన విలన్. వీళ్ళగా ఓవర్గా వేషాలు వేసారనుకోండి, కాలేజీలో మీరు బాగా పొగరుగానే ఉంటారు, కానీ బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టి. ఆయన వచ్చే ఇంటర్వెల్ దగ్గర ఇచ్చే ట్విస్ట్ సినిమా అసలు ఒక రేంజ్ లో ఫ్లిప్ అవుతుంది. అనుపమ కయాదు వీళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోవచ్చు సినిమా మొత్తం. ఏ సాంబార్ సినిమాకి బాగానే డప్పు కొడుతున్నావురా అనుకోవచ్చు. ఏ సినిమాలో అయినా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. అస్సలు నాకు కామెడీయే వర్కౌట్ అవ్వాలా. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు లైక్ డాన్ సినిమా శివకార్తికేయంది, ఇలా కొన్ని సినిమాల్లాగా మంచి కామెడీ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఏవో కొన్ని రీల్స్, అంటే హీరో ఆ రీల్స్ అవి చేసే విధానం కొన్ని సిచ్యువేషన్స్ లో బాగుంది, కానీ బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కామెడీ అయితే నాకు అస్సలు. సాంగ్స్ కూడా గుర్తు పెట్టుకుని మళ్ళీ పాడుకునేలాగా ఒక్క సాంగ్ లేదు భయ్యా. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్. ఇంకా ఈ సినిమాలో సినిమా లిబర్టీ తీసుకుంటారు భయ్యా. ఉన్నట్టుండి ఏంట్రా హీరోకి జాబ్ వచ్చేసినట్టు, అంత సింపుల్ గా సిల్లీగా డబ్బులు వచ్చినట్టు అలా చూపించేశారేంట్రా అనిపిస్తుంది. బట్ మీరు అలా ఆలోచించే లోపల స్క్రీన్ ప్లే స్పీడ్ గా ఉంటది కదా, మీరు దాని గురించి మర్చిపోతారనమాట. ఫస్ట్ హాఫ్ లో జరిగే అన్నెసెసరీ సీన్స్ అన్ని మనకి సెకండ్ హాఫ్ లో జస్టిఫికేషన్ వస్తుంది అనమాట. ఈ సినిమా అష్టానా చమ్మానా అని అడిగితే కొట్టింది భయ్యా అష్టా. నా రేటింగ్ ఇలానే ఉంటది. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే అష్టా. తెలుసు కదా, అష్టా ఇచ్చామంటే సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టరో. బట్ కలెక్షన్స్ అయితే నేను చెప్పలేను. కంటెంట్ పరంగా అయితే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టరే. వెళ్ళి ఎంచక్క ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. నేను మీ అకతే ఆశిష్. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ అంతా సినిమా రివ్యూస్, అలానే ట్రావెలింగ్ బ్లాగ్స్. సుయోధన, మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యటము.